అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మార్క్ 1 ఎక్స్ప్లెనేషన్ అండి. ఇది మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఏప్రిల్ 12 ఉంది కాబట్టి ఈ 10 డేస్లో మీరు డైలీ ఒక మార్క్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు అలవాటు అయితే ఎగ్జామ్లో ఈ టైం మేనేజ్మెంట్ కానీ ప్రెషర్ని కానీ మీరు హ్యాండిల్ చేయడానికి ఈజీ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ సెక్షన్ నుండి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ పాయింట్లో Anil bought 2 articles A and B at a total cost of 10,000 rupees. He sold the article A at 15% profit and the article B at 10% loss. In the whole deal, he made no profit or no loss. Find the selling price of the article A. Anil 2 articles ni 10,000 కి పర్చేజ్ చేసినాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ A కాస్ట్ ప్రైస్ A అనుకోండి అండ్ ఆర్టికల్ B కాస్ట్ ప్రైస్ B అనుకోండి. ఈ రెండింటి సమ్ ఎంత? 10,000 కి పర్చేజ్ చేసినాడు. ఓకే, నెక్స్ట్ ఏని మీకు 15% ప్రాఫిట్కి, బిని మీకు 10% లాస్కి అమ్మితే ఈ ట్రాన్సాక్షన్లో అతనికి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. ఒక ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువుని అమ్మినప్పుడు మీకు ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇంకో దాన్ని అమ్మినప్పుడు మీకు 100 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందంటే ఒక దాంట్లో వచ్చిన 100 ప్రాఫిట్, ఇంకో దాంట్లో 100 లాస్ వచ్చింది కాబట్టి మీకు హోల్ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. సేమ్ ఈ ట్రాన్సాక్షన్లో కూడా ఏ అమ్మినప్పుడు అతనికి 15% ప్రాఫిట్ వచ్చింది, కానీ బి అమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది. ఇలా జరగడం వల్ల అతనికి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అంటే ఏ పైన వచ్చిన ప్రాఫిట్ అనేది బి పైన వచ్చిన లాస్కి ఈక్వల్ అయిపోయినట్టు కదా. మీకు ఏ పైన ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15% వచ్చింది. సో 15% ఆఫ్ ఏ అనేది 10% ఆఫ్ బికి ఈక్వల్ కదా. 10% ఆఫ్ బికి 5 3 టైమ్స్, 5 2 టైమ్స్. సో ఏ ఇస్ టు బి ఎంత మీకు? ఇప్పుడు A is to B 2 is to 3. ఇక్కడ A B ఏంటంటే మీకు A కామా Bలు కాస్ట్ ప్రైస్లు కదా. అంటే A కాస్ట్ ప్రైస్ 2 is B కాస్ట్ ప్రైస్ 2 is to 3 రేషియోలో ఉన్నాయి. అంటే A కాస్ట్ ప్రైస్ మీకు 2 యూనిట్స్ అయితే B కాస్ట్ ప్రైస్ మీకు 3 యూనిట్స్. టోటల్ ఎంత అంటే మీకు 5 యూనిట్స్. 5 యూనిట్స్ వాల్యూ మీకు 10,000 అని ఇచ్చినారు. 5 యూనిట్స్ వాల్యూ 10,000. 5 యూనిట్స్ వాల్యూ 10,000 అయితే దీని కాస్ట్ ప్రైస్ ఎంత? 2 యూనిట్స్ వాల్యూ ఎంత మీకు? 5 ఇంటూ 2,000 కదండి. 10,000 రావాలంటే మీకు 2కి ఇంటూ 2,000 అంటే 4,000 అనేది మీకు ఏకి కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమడిగినారు? ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగినారు. ఏ యొక్క కాస్ట్ ప్రైస్ 4,000, ఏని మీకు 15% ప్రాఫిట్కి అమ్మినారు. 10% అంటే మీకు 400, 10% అంటే 400, 5% అంటే 200 కదా. 400 ప్లస్ 200 ఎంత మీకు? ప్లస్ 600. ప్లస్ 600 అంటే 4,600 మీ ఆన్సర్. 4,600 ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ BC is a chord and CD is a tangent through the point C. If angle AOC equal to 118 degrees, then find angle ACD. మీరు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు 2 కాన్సెప్ట్స్ తెలవాలంటే సర్కిల్లో. ఫస్ట్, ఇప్పుడు ఇది సర్కిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్ అనుకోండి, ఇది సెంటర్ O. ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర మీకు ఒక యాంగిల్ చేస్తుందా? ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుంది. ఈ కార్డ్ యొక్క వెళ్ళి మీకు సర్కంఫరెన్స్ పైన కూడా ఇంకొక యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ ఈ కార్డ్ అనేది సర్కంఫరెన్స్ పైన టీటా యాంగిల్ చేస్తే సెంటర్ దగ్గర మీరు 2 టీటా యాంగిల్ చేయాలండి. సర్కిల్లో ఒక కార్డ్ అనేది సర్కంఫరెన్స్ పైన, సర్కిల్ ఒక కార్డ్ సర్కంఫరెన్స్ పైన టీటా యాంగిల్ చేస్తే ఆ కార్డ్ అనేది సెంటర్ దగ్గర 2 టీటా యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ ఏసీ అనేది మీకు ఒక కార్డ్ కదా. ఏసీ అనేది ఒక కార్డ్. ఈ కార్డ్ మీకు సెంటర్ దగ్గర ఎంత చేస్తుంది? 118 డిగ్రీస్ చేస్తుంది. సర్కంఫరెన్స్ పైన ఎంత చేయాలి? ఇక్కడ టీటా చేస్తే ఇక్కడ 2 టీటా కదా. దీనికన్నా ఇక్కడ డబల్ అంటే ఇప్పుడు మీకు ఈ యాంగిల్ ఇచ్చినారంటే ఇక్కడ హాఫ్ అవ్వాలి కదా. సో ఇక్కడ మీకు ఎంత అవ్వాలి? 59 డిగ్రీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్ ఇది ఒక టాంజెంట్. మీకు టాంజెంట్ టచ్ అయ్యే దగ్గర నుండి మీరు ఒక కార్డ్ డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనేది టాంజెంట్, సిబి అనేది ఏబి అనేది మీ కార్డు, సిబి అనేది టాంజెంట్. ఈ కార్డ్కి టాంజెంట్కి మధ్య యాంగిల్ ఎంత మీకు? టీటా కదా. ఈ కార్డ్కి టాంజెంట్కి మధ్య యాంగిల్ టీటా అయితే ఇప్పుడు ఈ కార్డ్ అనేది అదర్ సెగ్మెంట్లో సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిల్ కూడా టీటా. కార్డ్కి టాంజెంట్కి మధ్య యాంగిల్ టీటా ఉంటే ఈ సేమ్ కార్డు అదర్ సెగ్మెంట్లో సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిల్ మీకు టీటా అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సిడి అనేది మీకు ఒక టాంజెంట్ ఇచ్చినారు, ఏసీ అనేది కార్డు. ఈ ఏకి సిడికి ఏసీకి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది ఈ కార్డ్ అనేది సర్కంఫరెన్స్ పైన ఎంత చేస్తుంది? ఇక్కడ 59 చేస్తుంది కదా. ఈ 59 ఇక్కడ రావాలండి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇక్కడ 59 ఉంటే ఇక్కడ 59 రావాలి. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 53. The average age of 25 men is 28 years. 5 new men of an average
of 25 years join them, find the average of all the men together. ఒక 25 men ఉన్నారండి, వాళ్ళ యావరేజ్ ఎంత? 25 men, వాళ్ళ యావరేజ్ 28. ఇక్కడ మీరు నంబర్, ఇక్కడ యావరేజ్. ఓకే, కొత్తగా మీరు 5 మెంబర్స్ వస్తున్నారు, వీళ్ళ యావరేజ్ ఎంత? 25 years. ఇప్పుడు టోటల్ యావరేజ్ ఎంత అని అడిగారండి, 30 మెంబర్స్ యావరేజ్ ఎంత? కొద్దిసేపు మీరు ఇయర్స్ని పక్కన పెట్టండి, ఇయర్ అనే టర్మ్ని పక్కన పెట్టి మీరు చాక్లెట్స్ లాగా తీసుకోండి. ఒక రూమ్లో 25 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర 28 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రూమ్లోకి ఇంకొక 5 మెంబర్స్ వస్తున్నారు, వాళ్ళ దగ్గర 25 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రూమ్లో 30 మెంబర్స్ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని క్వశ్చన్ అండి. ఇప్పుడు రూమ్లో 25 మెంబర్స్ దగ్గర 28 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే 5 మెంబర్స్ కూడా 28 చాక్లెట్స్ తీసుకొని వస్తే మీకు యావరేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు కదా. రూమ్లో అందరి దగ్గర 28 ఉన్నాయి, వచ్చే 5 మెంబర్స్ కూడా ఒక్కొక్కళ్ళు 28 చాక్లెట్స్ తీసుకొని వస్తున్నారు. సో యావరేజ్ అనేది మారదు. ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉందో ఇప్పుడు యావరేజ్ అంతే. ఒకవేళ 28 కన్నా ఎక్కువ తీసుకొస్తే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు రూమ్లో అందరి దగ్గర 28 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 28 ఉంటూ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఏమైందండి, 28 లేదు, 28 కన్నా తక్కువ ఉంది. సో 28 కన్నా తక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి యావరేజ్ అనేది తగ్గాలండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు 25 ఉన్నారు కదా, వీళ్ళకి 28 కావాలంటే ఎంత కావాలి? ఒక్కొక్కరికి 3 ఇవ్వాలి. మీరు ఏం చేయండి అంటే ఈ 5 మెంబర్స్కి ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ ఇచ్చి లోపలికి పంపించండి. ఇప్పుడు రూమ్లో 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 28 చాక్లెట్స్ ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర ఒక్కొక్క 3 చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి కదా, 5 మెంబర్స్కి 3 చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని రూమ్లో పంపించండి. ఇప్పుడు రూమ్లో అందరి దగ్గర 28 చాక్లెట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన చాక్లెట్స్ని మీరు ఏం చేయండి అంటే అందరి దగ్గర నుండి తీసేసుకోండి. రూమ్లో ఇప్పుడు మీరు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినారు? 15 చాక్లెట్స్ ఇచ్చినారు. 15 చాక్లెట్స్ మీరు తీసేసుకోవాలి. ఇప్పుడు రూమ్లో ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ దగ్గర నుండి 15 చాక్లెట్స్ తీసేసుకోవాలి. 15/30 అంటే హాఫ్. అంటే అందరి దగ్గర నుండి మీరు హాఫ్ చాక్లెట్స్ తీసేసుకుంటే 30 మెంబర్స్ దగ్గర 30 హాఫ్స్ అంటే మీకు 15 చాక్లెట్స్ మీ చాక్లెట్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు రూమ్లో ఎంతమంది దగ్గర ఎంత ఉందండి చాక్లెట్? ఇప్పుడు 28 ఉండాల్సింది మీకు హాఫ్ ఇచ్చేసినారు కదా, 27.5 చాక్లెట్స్ ఉండాలి. సో ఇదే మన యావరేజ్ అండి, 27.5. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ వాల్యూ ఆఫ్ 8 cosecant square theta plus 25 sin square theta. దీనికి మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి. మీకు a cosecant square theta ప్లస్ b sin square theta, a secant square theta ప్లస్ b cos square theta, a cot square theta ప్లస్ b tan square theta. b tan square theta అనేది మీకు మినిమం వాల్యూ. ఈ 3 ఫంక్షన్స్ కూడా మినిమం వాల్యూ ఎప్పుడు కూడా మినిమం వాల్యూ 2√ab అండి, 2√ab. సేమ్ గా ఇక్కడ మీకు a వాల్యూ ఎంత ఉంది? a cosecant square theta అంటే మీకు a వాల్యూ 8 ఉంది, b వాల్యూ ఎంత ఉంది? b వాల్యూ 25. సో 2√8 into 25, 2√ab అంటే 8 into 25, 2√200. 100 కనుక మీకు బయటకు వస్తే 10 అవుతుంది. 2 into 10 అంటే 20, 20√2 మన ఆన్సర్. 20√2 ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55. Radha travels from A to B at the speed of 15 km/h, B to C at the speed of 20 km/h, and C to D at the speed of 30 km/h. If AB equal to BC equal to CD, then find the richest average speed. ఇక్కడ చూడండి, రిచా ఏ నుండి బికి ఏ స్పీడ్తో వెళ్తుందండి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది అనుకోండి, ఏ నుండి బికి స్పీడ్స్ ఏ స్పీడ్తో వెళ్తుంది మీకు? 15 km/h. మీకు 15 km/h స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ బి నుండి సికి మీకు 20 km/h, 20 km/h. సి నుండి డికి 30 km/h స్పీడ్తో వెళ్తుందా? ఓకే. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చినారంటే ఇఫ్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి, అంటే ఏకి బికి, బికి సికి, సికి డికి మధ్య డిస్టెన్స్ సేమ్ అయితే మీకు యావరేజ్ స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్ అండి. మీకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంది? యావరేజ్ స్పీడ్ ఫార్ములా చెప్పండి మీరు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సరే, మీకు ఇప్పుడు డిస్టెన్స్ ఇచ్చినారా? ఏకి బికి డిస్టెన్స్ ఎంత, బికి సికి డిస్టెన్స్ ఎంత, సికి డికి డిస్టెన్స్ ఎంత ఇచ్చినారా? డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. డిస్టెన్స్ ఇవ్వలేదు కానీ ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఇచ్చినారండి.
ఏకి బికి మధ్య, బికి సికి మధ్యలో, సికి డికి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్, కానీ ఆ వాల్యూ ఎంత ఇవ్వలేదు. సో ఆ వాల్యూని మనం ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాల్యూ ఎలా ఉండాలంటే ఈ స్పీడ్స్కి ఎల్సిఎం అయి ఉండాలండి. అంటే స్పీడ్ మీకు టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఈ డిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలంటే ఈ మూడుతోటి ఈజీగా డివైడ్ అయ్యేటట్టు ఉండాలండి. అంటే ఇప్పుడు మీరు 15కి 20కి 30కి ఎల్సిఎం ఎంత? 15, 20, 30కి ఎల్సిఎం 60 కదా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ మీకు 60 కిలోమీటర్, ఈ డిస్టెన్స్ మీకు 60 కిలోమీటర్, ఈ డిస్టెన్స్ మీకు 60 కిలోమీటర్ అనుకుంటే మీకు టోటల్ డిస్టెన్స్ ఎంత? 60 + 60 + 60 180. టోటల్ డిస్టెన్స్ మీకు 180. ఇప్పుడు మీకు టోటల్ టైం కావాలి మీకు. ఈ డిస్టెన్స్ 60 కిలోమీటర్స్, ఈ డిస్టెన్స్ లో స్పీడ్ ఎంత? 15 km/h. సో మీకు టైం ఎంత అవ్వాలండి? 60/15 అంటే 4 hours లో మీరు ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుండి ఇక్కడ వరకు. 4 × 15 అంటే 60 కిలోమీటర్స్. బి నుండి సికి డిస్టెన్స్ 60 కిలోమీటర్స్, స్పీడ్ 20, టైం అంటే 60/20. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 3 hours కావాలి. 4 hours, 3 hours. ఇక్కడ డిస్టెన్స్ 60 కిలోమీటర్స్, స్పీడ్ 30 కిలోమీటర్స్. 60/30 అంటే మీకు 2 hours. మీకు టైం ఎంత కావాలి? 2 hours. టోటల్ చెప్పండి. 4 + 3 7, 7 + 2 ఎంత? టోటల్ మీకు 9 hours కావాలి. సో 180 అనేది టోటల్ డిస్టెన్స్, టోటల్ టైం అనేది 9. సో 20 km/h యావరేజ్ స్పీడ్ అంటే మీకు 20 km/h. ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. M is the circumcenter అండి. ఇక్కడ M is the circumcenter. M is the circumcenter of triangle ABC with circumradius 15 cm. Triangle ABC. Triangle ABC. Triangle A, B, C. M is the circumcenter. M is the circumcenter of triangle ABC. ఇప్పుడు మీరు ఇది సర్కమ్ సర్కిల్ అనుకోండి. సర్కమ్ సర్కిల్. నెక్స్ట్ ఏమన్నారు? సర్కమ్ రేడియస్ 15 cm. సర్కమ్ రేడియస్ అంటే సెంటర్ నుండి సర్కంఫరెన్స్ పైన డిస్టెన్స్ కదా. ఈ వాల్యూ మీకు 15 అని ఇచ్చినారు. ఇక్కడ నుండి ఈ వాల్యూ 15, ఇక్కడ నుండి ఈ వాల్యూ 15. నెక్స్ట్ ML is perpendicular to BC. ML is perpendicular to BC. ML is perpendicular to BC and BC వాల్యూ మీకు 24 అన్నారండి. అంటే ఈ వాల్యూ 24, మీకు BC వాల్యూ 24 అయితే మీకు ML వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. మీకు ఒక కాన్సెప్ట్ అండి. సర్కిల్లో ఇది ఒక కార్డ్ ఉంది అనుకోండి. సెంటర్ నుండి ఈ కార్డ్ని కనుక మీరు పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ లైన్ అనేది ఈ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుందండి. సర్కిల్లో సెంటర్ నుండి కార్డ్ని కనుక మీరు పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ లైన్ అనేది ఈ సెంటర్ నుండి కార్డ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది ఈ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు సెంటర్ నుండి కార్డ్కి పర్పెండిక్యులర్ డ్రా చేసినారు కదా. ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుంది. టోటల్ 24 అంటే ఇది ఎంత అవ్వాలి? ఇది 12 అవ్వాలి, ఈ పార్ట్ 12 అవ్వాలి. సో ఇక్కడ 12 రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ పార్ట్ 12, ఈ పార్ట్ 15 అంటే మీకు ఈ పార్ట్ ఎంత అవ్వాలి? ఈ పార్ట్ 9 అవ్వాలి. 9² + 12² = 15². సో ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ XYZ, L and M are the middle points of the sides XY and XZ respectively. Triangle XYZ. Triangle XYZ. In triangle XYZ, L and M are the middle points of the sides XY and XZ. So ఇక్కడ L ఉంది, ఇక్కడ M ఉంది. ఓకే, L M respectively. R is a point at the line segment LM. ఈ లైన్ సెగ్మెంట్ LM పైన మీకు R అనే ఒక పాయింట్ ఉంది. R. ఓకే. Such that LR is to RM equal to 1:2. LR అనేది 1 పార్ట్ అయితే RM అనేది 2 parts. ఈ 1:2 రేషియోలో ఉంది మీకు. ఓకే. If LR equal to 3 cm, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీరు 3 cm, ఈ పార్ట్ 3 cm, then find the value of YZ. ఇక్కడ LM ని R ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి? 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. మీకు 1 పార్ట్ వాల్యూ 3 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 6 cm కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడ నుండి ఇక్కడికి 2 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ 3 cm అయితే 2 పార్ట్స్ వాల్యూ మీకు 6 cm. సో ఇప్పుడు దీని టోటల్ లెంత్ ఎంత మీకు? 9 cm. ఓకే. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్కి మిడ్ పాయింట్ ఇది,
ఈ సైడ్కి మిడ్ పాయింట్ ఇది, ఈ రెండింటికి మిడ్ పాయింట్ని డ్రా చేసినారు అనుకోండి. ఏబిసి ట్రయాంగిల్లో డి అనేది ఏబికి మిడ్ పాయింట్, ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అయితే, ఏసీకి మిడ్ పాయింట్ అయితే ఇప్పుడు ఈ డిఈ అనేది ఈ మిడ్ పాయింట్ని జాయిన్ చేసే లైన్ డిఈ అనేది ప్యారలల్ టు బీసీ అండి. డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంటుంది అండ్ డిఈ వాల్యూ అనేది హాఫ్ ఆఫ్ ది బీసీ ఉంటుందండి. హాఫ్ ఆఫ్ ది బీసీ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది బీసీ. సో ఇక్కడ కూడా అంతే కదండి, ఎల్ఎం అనేవి ఈ సైడ్కి మిడ్ పాయింట్స్ కాబట్టి ఎల్ఎం అనేది వైజెడ్కి ప్యారలల్గా ఉంటూ ఎల్ఎం వాల్యూ అనేది వైజెడ్లో హాఫ్ ఉంటుందండి. సో ఇక్కడ 9 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి మీకు? ఇక్కడ 18 సెంటీమీటర్స్ ఉండాలి. 9 ఉంటే 18 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా కూడా మనం డైరెక్ట్గా 18 అని మార్క్ చేయొచ్చండి. ఎందుకంటే చూడండి, మీరు ఇక్కడ LR/RM 1:2 అని చూడగానే మీకు LM లెంత్ LR/RM 1:2 అని చూడగానే LM లెంత్ అంటే LR 1 పార్ట్స్ అయితే 2 పార్ట్స్ అయితే LM అనేది మొత్తం 3 పార్ట్స్ అని అర్థమవుతుందా? LM 3 పార్ట్స్ అంటే LM లెంత్ 3 మల్టిపుల్ ఉండాలండి. LM లెంత్ 3 మల్టిపుల్స్ అంటే LM అనేది వైజెడ్లో హాఫ్ కదండి. సో LM కి డబల్ చేస్తే మీకు వైజెడ్ రావాలి. LM మీకు 3 మల్టిపుల్ అయినప్పుడు వైజెడ్ కూడా మీకు 3 మల్టిపుల్ అవ్వాలి. సో మీ ఆప్షన్ 3 మల్టిపుల్ ఒకటైనా ఉందా? ఓన్లీ 18 సెంటీమీటర్స్ ఒకటే ఉంది కాబట్టి మీరు సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ 18 అని పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 58. If the 7-digit number 5, 4, x, 2, 9, y, 6 and దీనికి కండిషన్ ఏమంటారంటే x greater than y is divisible by 72 తో డివైడ్ అవుతుంది. దెన్ 2x plus 3y వాల్యూ ఎంత? లాస్ట్ 1-2 ఇయర్స్ లో 2018 అండ్ 2019 సీజన్ పేపర్స్ లో ఎగ్జామినర్ ఫేవరెట్ క్వశ్చన్ అండి ఇది. ప్రతి సెట్ లో మీకు అయితే 72 తో డివిజిబుల్ అవుతుంది, లేదా 77 తో అంటే 11 into 7 కానీ ఇలా ఏదో ఒక క్వశ్చన్ ఇస్తున్నారండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ప్రీవియస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 5, 4x, 2, 9, y, 6 ఇది ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ అనేది 72 తో డివైడ్ అవుతుంది. మీరు 72ని ఎలా రాయొచ్చు? 72ని మీరు 9 into 8 తో రాయొచ్చు. 9 into 8 లాగా రాయొచ్చా? 9 into 8. ఇప్పుడు 5, 4x, 2, 9, y, 6 అనేది 72 తో డివైడ్ అవుతుందంటే 9 తో డివైడ్ అవ్వాలి, 8 తో డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు 9 కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ తెలవాలి అండ్ 8 కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ తెలవాలి. ఇప్పుడు మీకు 8 కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మీకు ఒక నంబర్ 8 తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివైడ్ అవ్వాలి. ఒక నంబర్ 8 తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు దీంట్లో మీకు 9y6 అనేది 8 తో డివైడ్ అవ్వాలి. 9y6 8 తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 9y6 మీకు 8 తో డివైడ్ అవ్వాలంటే y వాల్యూ ఎంత కావాలో చూడండి. మీరు ఒకసారి 0 పెట్టండి, 1 పెట్టండి, 2 ఇలా చెక్ చేసుకోవాలి. మీరు y వాల్యూ కనుక 3 తీసుకున్నప్పుడు y వాల్యూ 3 అయినప్పుడు మీకు 8 తో డివైడ్ అవుతుందండి. 8 1s 5, 8 7s 56. y వాల్యూ 3 అయినప్పుడు మీకు 8 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెప్పుడు డివైడ్ అవుతుందో చూడండి. ఇప్పుడు y వాల్యూ 3 అయినప్పుడు 936 తో డివైడ్ అయిందా? 936 ని 8 డివైడ్ చేసింది. మళ్ళీ ఇంకా y వాల్యూ ఇప్పుడు 3 వరకు చెక్ చేస్తున్నారు. 4, 5 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అయితే ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు మీకు దీనికి యూనిట్ డిజిట్ అయితే డిస్టర్బ్ అవ్వద్దు. మీరు y ప్లేస్ లో ఏదో నంబర్ రావాలి, యూనిట్ డిజిట్ డిస్టర్బ్ అవ్వద్దు. ఇప్పుడు 936 కి మీరు ఒక 8 మల్టిపుల్ ని యాడ్ చేయాలి. 8 మల్టిపుల్ ని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 6 రావాలి. కానీ అది 8 మల్టిపుల్ అవ్వాలి అంటే 8 మల్టిపుల్ ని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ మారొద్దు అంటే మీకు లాస్ట్ లో 0 రావాలి కదా. మీరు 8 into 5 ఎంత అండి? 8 into 5 40 కదా. 936 అనేది మీకు ఒక 8 తో డివిజిబుల్ అయ్యే నంబరు, 40 కూడా 8 తో డివిజిబుల్ అయ్యే నంబరు. అంటే ఒక నంబర్ 8 తో డివిజిబుల్ అవుతుంది, దానికి ఇంకొక నంబర్ 8 తో డివిజిబుల్ అయ్యేది యాడ్ చేస్తే వచ్చే నంబర్ కూడా మీకు 8 తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు యూనిట్ డిజిట్ డిస్టర్బ్ అవ్వద్దంటే మీకు 40 యాడ్ చేయాలి. సో ఇప్పుడు 976 అనేది కూడా మీకు 8 తో డివిజిబుల్ అవుతుందండి. సో ఇప్పుడు మీకు y వాల్యూ ఒకసారి ఎంత వచ్చింది? మీకు y వాల్యూ 3 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది అండ్ y వాల్యూ 7 వచ్చింది. మీరు 976 ని కూడా మీరు 8 తో డివైడ్ చేస్తే మీకు 1 ఎంత వస్తుంది? మీకు +5 కదా, 122 వస్తుందండి. మీకు 976 ని 8 తో డివైడ్ చేస్తే 122 వస్తుంది.
అంటే మీకు y వాల్యూ ఒకసారి 3 వచ్చింది 7, అంటే y 3 ఉన్నా y వాల్యూ 7 ఉన్నా ఈ నెంబర్ అనేది మీకు 8 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు 9 కి రండి. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి మీకు? 9 డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అవ్వాలి. అంటే ఈ నంబర్లో మొత్తాన్ని సమ్ చేస్తే మీకు 9 అవ్వాలి. లేదా మీరు దీంట్లో 9s ఎన్ని ఉన్నాయో తీసేసేయండి ఈ నెంబర్స్ నుండి. మీకు ఇక్కడ ఒక 9 ఉందా? 5 4 9 అయిపోయింది. ఇక్కడ ఒక 9 అయిపోయింది. 6 + 2 ఎంత అండి? 8. 8 + 3 ఎంత? y వాల్యూ కనుక మీరు ఫస్ట్ 3 తీసుకున్నారు అనుకోండి, 2 + 6 8, 8 + 3 11. 8 + 3 11 అంటే మీకు 18 అవుతే 9 తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇక్కడ వరకు 11 వచ్చేసింది, ఇక్కడ మీకు 7 అవ్వాలి. అంటే x వాల్యూ 7 + 2 9, 9 + 9 18 అయిందా? ఓకే. 2 + 6 ఎంత? 8, 8 + 7 ఎంత? 15. అంటే ఇక్కడ మీకు 3 ఉంటే ఈ వాల్యూ 9 తో డివైడ్ అవుతుంది. అంటే x వాల్యూ 3 + 2 5, 5 + 6 11, 11 + 7 18. అంటే మీకు x వాల్యూ 7 3 కాంబినేషన్ అయినా లేదా xy వాల్యూ 3 7 కాంబినేషన్ అయినా ఈ నంబర్ మొత్తం మీకు 72 తో డివైడ్ అవుతుందండి. ఇక్కడ మీకు కండిషన్ ఏమి ఇచ్చినారండి? x గ్రేటర్ దెన్ y ఉండాలన్నారు. ఈ కేసులో మీకు x గ్రేటర్ దెన్ y కాదు. సో ఈ ఆన్సర్ మీద అవ్వదు. అంటే మీకు x వాల్యూ అనేది 7, y వాల్యూ అనేది 3. సో 2 × 7 + 3 × y వాల్యూ ఎంత? 3. 2 7 14 + 9 23 మీ ఆన్సర్ అండి. 23 ఆప్షన్ 4 మన ఆన్సర్ 23. Next question. The following graph given the annual percent profit earned by a company during the period 1996 to 2001. Study the graph carefully and answer the question that follow. ఇక్కడ ఈ గ్రాఫ్ లో మీకు 96, 97, 98, 99, 2000, 2001 ఈ 6 ఇయర్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చినారండి. 96 లో 45% ప్రాఫిట్ వచ్చింది, 97 లో 55% ప్రాఫిట్ వచ్చింది, 98 లో 50% ప్రాఫిట్ వచ్చింది. ఇలా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినారు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద ఇయర్ 1996 వాస్ 30 crores. 1996 లో ఎక్స్పెండిచర్ అనేది 30 crores. అయితే దెన్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ ఇన్ దట్ ఇయర్ వాస్, ఆ ఇయర్ లో ఇన్కమ్ ఎంత అనేది క్వశ్చన్ అండి. 1996 లో మీ ప్రాఫిట్ ఎంత? 45% ప్రాఫిట్. ప్రాఫిట్ 45%. 45% మీరు ఫ్రాక్షన్ లో రాస్తే ఎంత చెప్పండి? 45% ఫ్రాక్షన్ లో రాస్తే 9/20 ఇంతేనా? 45% కి ఫ్రాక్షన్ వాల్యూ 9/20. ప్రాఫిట్ 9/20 అంటే మీకు ఎక్స్పెండిచర్ కనుక 20 అయితే, ఎక్స్పెండిచర్ 20 అయితే ప్రాఫిట్ 9 అన్నట్ట. ఎక్స్పెండిచర్ 20 అయితే ప్రాఫిట్ 9 అన్నట్టు, అంతే కదండి. ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మీ నుండి ఎంత వెళ్ళింది, మీకు ఎంత లాభం వచ్చింది, అంతే కదా ప్రాఫిట్ అనేది. మీ ఎక్స్పెండిచర్ అనేది 20 అయితే మీకు వచ్చిన ప్రాఫిట్ 9. ఈ 20 వాల్యూవే మీకు ఇచ్చినారండి. ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చినారు? 20 వాల్యూ మీకు 30 ఇచ్చినారు. మీకు ఇన్కమ్ కనుక్కోమన్నారు. ఇన్కమ్ అంటే ఏంటి? మనకి ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిట్ కదా. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిట్ 29. సో 2 3 టైమ్స్ 29 3 అంటే 87. 87/2. 87/2 అంటే మీకు 43.5 అంటే మీ ఆన్సర్. 43.5 ఆప్షన్ 4 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. a + b + c = 2 అండి. a + b + c = 2. a + b + c = 2 and 1/a + 1/b + 1/c = 0. ఇక్కడ మీరు డినామినేటర్ లో ABC ని కనుక మీరు కామన్ తీసుకుంటే ABC, న్యూమరేటర్ లో ఏమొస్తుందండి మీకు? BC + AC + AB = 0. ఇంతేనా? ఓకే. ఈ ABC కనుక అటు వెళ్ళి 0 అవుతే డినామినేటర్ లో ABC డిసైడ్ అయితే మీకు 0 అవుతుంది. సో మీకు న్యూమరేటర్ లో ఏం మిగిలింది? మీకు AB + BC + CA అంతే కదా. AB + BC + CA. AB + BC + CA వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు? మీకు 0. నెక్స్ట్ డేటా ఏం వచ్చింది మీకు? AC = 4/B అంటే B ఇటు వస్తే మీకు ABC = 4 కదా. ABC = 4. ABC = 4. నెక్స్ట్ AQ + BQ + CQ వాల్యూ మీకు ఇచ్చినారు మళ్ళీ. AQ + BQ + CQ = 28. మీకు దేని ఫైండ్ అవుట్ చేయమన్నారు? మీకు A² + B² + C² వాల్యూ ఎంత మీకు ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు మీకు ఫార్ములా తెలుసు కదండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ అండ్ మైనస్ సిఏ. ఇది కదా మన ఫార్ములా. దీంట్లో మీకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత చెప్పండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత? 28. సో ఇక్కడ 28 మైనస్ 3 టైమ్స్ ఏబిసి వాల్యూ ఎంత మీకు 4 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 2 ఇంటూ మీకు కనుక్కోమన్నదే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సి వాల్యూ ఎంత 0. 28 మైనస్ 12, 28 మైనస్ 12 అంటే మీకు ఎంత 16 అంతేనా. 28 మైనస్ 12 16 ఈక్వల్ టు 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2 8 టైమ్స్ క్యాన్సల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 8 అంటే మన ఆన్సర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 8 మన ఆన్సర్. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఆప్షన్ 1. Question number 61. From the top of a hill 240 meter high, the angle of depression of the top and bottom of a pole are 30 and 60 degrees respectively. First data ఏం ఇచ్చినారో అది రాసుకుందాం. ఫస్ట్ ఒక హిల్ ఉంది, ఆ హిల్ యొక్క హైట్ మీకు ఎంత ఇచ్చినారండి 240 ఇచ్చినారు. హిల్ యొక్క హైట్ 240. The angle of depression of the top and bottom of a pole are 30 and 60 degrees. From the top, ఇక్కడ నుండి చూస్తే మీకు ఇంకొక పోల్ ఉంది. ఇక్కడ ఈ హైట్ యొక్క టాప్ నుండి చూసినప్పుడు ఇంకొక పోల్ యొక్క టాప్ అండ్ బాటమ్ కి సంబంధించిన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినారండి మీకు. సో ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద పోల్ ఆర్ 30 and 60. ఇక్కడ నుండి చూస్తే టాప్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీస్ ఉంది అండ్ బాటమ్ కి 60 డిగ్రీస్ ఉంది. అయితే మీ క్వశ్చన్ ఏమడిగారంటే the difference between the height of the pole and its distance from the hill. The difference between the ఈ height of the pole ఉంది చూసారా, ఈ వాల్యూ ఈ height of the pole కి and distance between the pole from the hill ఈ distance కి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడిగారు. ఇప్పుడు మీకు 30 డిగ్రీస్ అంటే tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 కదా. ఈ పార్ట్ 1 అయితే ఈ పార్ట్ మీకు √3 అవ్వాలి. సో 1/√3 అంటే 30. ఈ పార్ట్ 1 అయితే ఈ పార్ట్ మీకు √3 అవ్వాలి. tan 60 ఎంత చెప్పండి. tan 60 అంటే √3 కదా. అంటే ఈ హోల్ పార్ట్ కనుక √3 అవుతే మీకు ఈ పార్ట్ ఎంత అవ్వాలి, ఈ పార్ట్ 1 అవ్వాలి. ఇక్కడ చూడండి ఈ రెండు డిస్టెన్స్ మనకి ఈక్వల్ కదా, ఈ రెండు డిస్టెన్స్ మనకి ఈక్వల్. ఇక్కడ √3 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అయితే మీరు దీన్నైనా 1 చేయాలి లేదా మీరు దీన్నైనా √3 చేయాలి. సో మనం దీన్ని √3 చేయాలంటే ఇక్కడ ఇంటూ √3 తో మల్టిప్లై చేయండి. √3 ఈక్వల్ ఎంత, మీరు ఇక్కడ √3 తో మల్టిప్లై చేశారంటే మీరు దీన్ని కూడా √3 తో మల్టిప్లై చేయాలి. √3 ఎంత 3. సో ఇప్పుడు టోటల్ హైట్ ఈ మొత్తం పార్ట్ వాల్యూ 3, ఇక్కడ నుండి ఇక్కడ వాల్యూ 1, ఈ పార్ట్ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 2 అయితే ఈ పార్ట్ వాల్యూ కూడా మీకు 2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీకు 3 వాల్యూ ఎంత ఇచ్చినారంటే 3 వాల్యూ మీకు 240 అని ఇచ్చినారు. 3 వాల్యూ 240 అయితే ఈ వాల్యూ ఎంత 2 వాల్యూ ఎంత 2 వాల్యూ 160. 2 వాల్యూ 160. ఈ వాల్యూ ఎంత మీకు √3 కదా. సో ఇప్పుడు మళ్ళీ 3 అనేది 240 అయితే √3 వాల్యూ ఎంత √3 80 టైమ్స్ అంతేనా. సో ఇది 80 ఇంటూ √3. మీకు అడిగింది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగారండి. సో 160 మైనస్ 80 √3 మీ ఆన్సర్. మీరు కనుక 80 కామన్ తీస్తే 80 ఇంటూ 2 అంటే 160 మైనస్ √3. 80 ఇంటూ 2 మైనస్ √3 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 3 sin x plus 4 cos x equal to 2 అయితే 3 sin x plus 4 cos x equal to 2 అయితే 3 cos x minus 4 sin x వాల్యూ ఎంత, మైనస్ 4 sin x వాల్యూ ఎంత. మీకు ఒక ఫార్ములా ఉంటుందండి డైరెక్ట్గా ట్రిగ్నోమెట్రీలో. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a sin x ప్లస్ b cos x ఈక్వల్ టు c అని ఇచ్చి కోఫిషియంట్ మార్చకండి, కోఫిషియంట్ a b అలాగే ఉంచండి. sin x ప్లస్ ఇక్కడ cos x రాయండి,
కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లేస్లో మీరు సైన్ ఎక్స్ రాయండి, సైన్ ఎక్స్ ప్లస్ దగ్గర మైనస్ వచ్చి ఈ వాల్యూ ఎంత అని అడిగితే ఈ వాల్యూ అనేది మీకు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్కి ఈక్వల్ అండి, ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సేమ్ ఇదే ఫామ్లో ఉందా ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 3 4 3 4 ఇక్కడ 3 ఉంది 4 ఉంది, కోఎఫిషియంట్స్ మారలేదు పొజిషన్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటర్చేంజ్ అయినాయి, ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, ఈ వాల్యూ 2 అయితే మీకు ఈ వాల్యూ ఎంత ఆన్సర్. సో 3 స్క్వేర్ వాల్యూ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో 25 మైనస్ 4 అంటే రూట్ 21 మన ఆన్సర్ అండి, రూట్ 21 మన ఆన్సర్, రూట్ 21 ఆప్షన్ 1. లేదా దీన్ని మీరు డీటెయిల్గా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు చూడండి. 3 sin x ప్లస్ cos x ఈక్వల్ టు 2 కదా, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 cos x మైనస్ 4 sin x ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 4 cos x, 3 sin x ప్లస్ 4 cos x. ఈ వాల్యూని మీరు x అనుకోండి, మీరు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూని x అనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 ని స్క్వేర్ చేసి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయండి, ఈక్వేషన్ 1 ని స్క్వేర్ చేయండి, 2 ని కూడా స్క్వేర్ చేయండి, ఆ రెండింటిని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 ని స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుందండి 3 sin x ప్లస్ 4 cos x హోల్ స్క్వేర్ కదా, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్నట్టు. మీకు a వాల్యూ 3 sin x, b వాల్యూ 4 cos x. సో ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 9 sin స్క్వేర్ x, sin స్క్వేర్ x ప్లస్ 4 cos స్క్వేర్ x అంటే 16 cos స్క్వేర్ x, 16 cos స్క్వేర్ x ప్లస్ a ప్లస్ b అంటే 2 into 3 into 4 24 sin x cos x, 24 cos x sin x, sin x ఈక్వల్ టు ఎంత అండి, ఈక్వల్ టు 4. మీకు ఇప్పుడు 1 స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. ఈ ఈక్వేషన్ 2 ని మీరు స్క్వేర్ చేస్తే 9 cos స్క్వేర్ x ప్లస్ 16 sin స్క్వేర్ x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab, మైనస్ 2ab అంటే 24 cos x sin x ఈక్వల్ టు x ఉందంటే x స్క్వేర్. ఇప్పుడు రెండింటిని సమ్ చేయాలి, రెండింటిని సమ్ చేయాలి. సో 24 cos x sin x 24 cos x sin x, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, రెండు క్యాన్సిల్. 9 sin స్క్వేర్ x ప్లస్ 9 cos స్క్వేర్ x అంటే 9 కామన్ తీస్తే మీకు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x రావాలి. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x వాల్యూ ఎంత 1, సో 9. 16 sin స్క్వేర్ x ప్లస్ 16 cos స్క్వేర్ x అంటే 16 కామన్ తీస్తే మీకు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x వాల్యూ 1. సో 9 ప్లస్ 16 ఈక్వల్ టు 4 ప్లస్ x స్క్వేర్, ఇక్కడ 4 ఇక్కడ x స్క్వేర్, x స్క్వేర్. సో x స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది మీకు 25 మైనస్ 4 21. సో x వాల్యూ మీకు రూట్ 21. ఇది డైరెక్ట్గా మనకి ఫార్ములా గుర్తు పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు స్టెప్ చేయొచ్చండి. ఫార్ములా గుర్తు లేదంటే ఇది మెథడ్. క్వశ్చన్ నెంబర్ 63. The following graph given the annual percentage profit earned by the company during the period. ఈ గ్రాఫ్లో మీకు 96 నుండి 2001 వరకు 6 ఇయర్స్కి ఎవ్రీ ఇయర్ వచ్చిన పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చినారండి. అంటే 96లో 45 వచ్చింది, 97లో 55 వచ్చింది, 98లో 50 వచ్చింది. అయితే క్వశ్చన్ చూడండి, ద పీరియడ్ ఇన్ విచ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ ఇంక్రీజ్ ఫాస్టెస్ట్ ఈజ్. అంటే ఏ పీరియడ్లో 98 నుండి 99 కా, 2000 నుండి 1 కా, 96 టు 97, 97 టు 98, ఇది ఏ పీరియడ్లో ప్రాఫిట్ అనేది ఫాస్టెస్ట్గా ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీకు కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి, 98 టు 99. 98 ఎంత ఉందండి, 98లో 50% ఉంది, 50% ఉంది. 99లో 65% ప్రాఫిట్ వచ్చింది. మీకు ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్లు తెలుసు కానీ యాక్చువల్ ప్రాఫిట్ వాల్యూస్ మీకు తెలియదండి. మీకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు కదా, మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్లు ఇచ్చినారు, ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పలేము. కానీ క్వశ్చన్లో అడిగింది ఏముందంటే ప్రాఫిట్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్కి ఎక్కువ ఇంక్రీజ్ అయిందని క్వశ్చన్ అండి. కానీ మనకి ప్రాఫిట్ ప్రతి ఇయర్కి తెలియదు కదా, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వనప్పుడు మనం ప్రాఫిట్ అనేది చెప్పలేము. సో ఇప్పుడు మనకి ఒకటే ఆప్షన్ ఉంది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్కి ఎక్కువ ఇంక్రీజ్ అయిందని చెప్తే మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టు మనం. ఇప్పుడు 98 టు 99 ఆప్షన్ 1, 98 నుండి 99కి
50% ఉంటే 65% అయింది ప్రాఫిట్. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? 50 కంటే 60 అంటే 15% ఇంక్రీజ్ అయింది. దేనిపైన? 50 పైన. సో 15/50 క్యాన్సిల్ చేస్తే 5 3 టైమ్స్, 5 10 టైమ్స్. సో ఫ్రాక్షన్ వాల్యూ మీకు 3/10 వచ్చింది. ఆప్షన్ 2 చూడండి. 2000 to 2001 2000 to 2001 75 ఉన్న ప్రాఫిట్ 65% అయిందంటే ప్రాఫిట్ పర్సెంట్ డిక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ మీకు ఇంక్రీజ్ గురించి అడిగినారు, ఆప్షన్లో మాత్రం డిక్రీజ్ ఉంది. సో ఈ మీ ఆప్షన్ ఇది ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ నెంబర్ 3 96 to 97. 96లో 45 ఉంటే 97లో 55 అయిందండి. 45 ఉంటే 45% ప్రాఫిట్ 96లో వస్తే 97కి వచ్చేసరికి మీకు 55% ప్రాఫిట్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 10% ఇంక్రీజ్ అయింది. దేనిపైన? 45 పైన. సో 10/45 అంటే 5 2/5/9 ఫ్రాక్షన్లో 2/9 ఫ్రాక్షన్లో 2/9. ఆప్షన్ 4 చూడండి. 1997 to 98. 97లో 55 ఉంటే 98లో 50 అయింది. 55 నుండి 50 అయింది, తగ్గింది. కాబట్టి మనకు ఇంక్రీజ్ గురించి అంటున్నారు కాబట్టి మన ఆన్సర్ ఇది కూడా అవ్వదండి. మీకు మిగిలింది ఏం మిగిలింది? ఆప్షన్ 1లో 3/10 అయింది, ఆప్షన్ 3లో 2/9. ఇప్పుడు రెండులో ఫ్రాక్షన్ ఏది పెద్దది చెప్తే మన ఆన్సర్ చెప్పినట్టు. 3/10 వాల్యూ ఎంత అండి పర్సెంటేజ్లో? 30% కదా. 2/9 వాల్యూ పర్సెంటేజ్ ఎంత? 22.22%. ఈ రెండిట్లో ఏది పెద్దది? 30%. అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1 98కి 99కి మధ్యలో పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది, పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, cards PQ and RS intersect each other at point L. Find the length of RL. ఇక్కడ మీకు 2 కార్డ్స్ L దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయండి. సో ఇప్పుడు ఈ RL లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సర్కిల్లో 2 కార్డ్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఇది O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. AO డిస్టెన్స్ ని A అనుకోండి, OB డిస్టెన్స్ ని మీరు B అనుకోండి, OC డిస్టెన్స్ ని మీరు C అనుకోండి, OD డిస్టెన్స్ ని మీరు D అనుకున్నప్పుడు మీకు A ఇంటూ B ఈక్వల్ టు C ఇంటూ D అవుతుందండి. అంటే ఈ పార్ట్ డిస్టెన్స్ ఇంటూ ఈ పార్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ పార్ట్ డిస్టెన్స్ ఇంటూ ఈ పార్ట్ డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి, ఈ పార్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 6. ఈ పార్ట్ డిస్టెన్స్ ని మీరు x అనుకోండి. సో 6 ఇంటూ x ఈక్వల్ టు 9 ఇంటూ 4. 9 ఇంటూ 4 అంటే మీకు 36. 6x ఈక్వల్ 36 అంటే x వాల్యూ ఎంత? x వాల్యూ 6. ఆప్షన్ 3 మన ఆన్సర్. Question number 65. Kavita's attendance in her school for the academic session 2018 and 19 was 216 days. So Kavita మొత్తం స్కూల్ కి 216 డేస్ వెళ్ళిందండి. 216 డేస్ స్కూల్ కి వెళ్ళింది. ఓకే. On computing her attendance, it was observed that her attendance was 90%. ఆమె 216 డేస్ స్కూల్ కి వెళ్ళడం వల్ల ఆమె అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 90%. అంటే 90% వాల్యూ అనేది మీకు 216 డేస్ కి ఈక్వల్ అండి. 216 డేస్ స్కూల్ కి వెళ్తే ఆమె పర్సెంటేజ్ 90% వచ్చింది. అటెండెన్స్ పర్సెంటేజ్ 90% వాల్యూ 216 అయితే ద టోటల్ వర్కింగ్ డేస్ ఆఫ్ ద స్కూల్. సో టోటల్ స్కూల్ ఎన్ని డేస్ రన్ అయింది అన్నట్టు. అంటే 100% వాల్యూ చెప్పడమేనా? 100% వాల్యూ ఎంత? సో 0 0 క్యాన్సల్, 9 2 టైమ్స్, 9 4 టైమ్స్. సో 10 into 24 అంటే టోటల్ స్కూల్ 240 డేస్ వర్కింగ్ అండి. 240 డేస్ వర్కింగ్ అంటే ఆప్షన్ 2 మన ఆన్సర్. Question number 66. The sum of the radii of spheres A and B is 14 centimeters. The radius of A being larger than that of B. ఇక్కడ ఒక 2 స్పియర్స్ ఉన్నాయి A and B. వాటి సమ్ ఆఫ్ ద రేడియస్ ఎంత అంటే 14 సెంటీమీటర్స్ అంట. సో స్పియర్ A రేడియస్ R1 అనుకోండి, R1. స్పియర్ B రేడియస్ R2 అనుకోండి. R1 ప్లస్ R2 వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు? 14. ఓకే. అండ్ ద రేడియస్ ఆఫ్ A being larger than the radius of B. అంటే R1 వాల్యూ R2 వాల్యూ కన్నా గ్రేటర్ దెన్. సో R1 గ్రేటర్ దెన్ R2. ఇది ఒక కండిషన్ మనకి. నెక్స్ట్, the difference between their surface areas is 112 centimeters. 112 pi surface area లో డిఫరెన్స్. స్పియర్ కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే మనకి 4 pi r² కదా. సో 4 pi ఈ ఫస్ట్ స్పియర్ కి సర్ఫేస్ ఏరియా 4 pi r1²,
సెకండ్ స్పియర్ కి సర్ఫేస్ ఏరియా 4πr². సో సర్ఫేస్ ఏరియా డిఫరెన్స్ అనేది మనకి 112π అని ఇచ్చినారు. సో ఇప్పుడు మీరు దీని నుండి 4π కామన్ తీయొచ్చా? 4π కామన్ తీస్తే మీరు r1² - r2². r1² - r2² ఈక్వల్ టు 112π. పై క్యాన్సల్ 428 టైమ్స్. సో r1² - r2² వాల్యూ ఎంత వచ్చింది మీకు? r1² - r2² ఈక్వల్ టు 28. డన్. r1² - r2² ని మీరు r1 - r2 ఇంటూ r1 + r2 రాయొచ్చా? మీకు r1 + r2 a² - b² అంటే a + b ఇంటూ a - b లాగా. మీకు r1 + r2 వాల్యూ ఎంత? 14 ఈక్వల్ టు 28. r1 - r2 సో 14 2 టైమ్స్ r1 - r2 ఈక్వల్ టు 2. మీ దగ్గర ఏమంటే r1 + r2 అవుతుంది మీకు r1 + r2 ఈక్వల్ టు 14 అండ్ r1 - r2 వాల్యూ మీకు 2. ఈ రెండింటి సమ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 2r1 ఈక్వల్ టు 16 అంటే r1 వాల్యూ 8 వస్తుంది. r1 వాల్యూ 8 అంటే r2 వాల్యూ 6. సో మనకు r1 గ్రేటర్ r2 ఉండాలి. సో 8 6. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ a అండ్ b? మీకు స్పియర్స్ లో రేడియస్ కనుక 2 స్పియర్స్ రేడియస్ x/y రేషియోలో ఉన్నాయి అనుకోండి. 2 స్పియర్స్ యొక్క రేడియస్ x/y రేషియోలో ఉంటే మీకు వాల్యూమ్స్ x³ రేషియోలో ఉంటాయండి. వాల్యూమ్స్ x³ రేషియోలో ఉంటాయి అండ్ సర్ఫేస్ ఏరియాస్ మీకు x² రేషియోలో ఉంటాయండి. 2 స్పియర్స్ కి రేడియస్ x/y రేషియోలో ఉంటే వాల్యూమ్స్ మీకు x³ రేషియోలో, సర్ఫేస్ ఏరియాస్ మీకు x² రేషియోలో ఉంటాయి. ఇప్పుడు మీకు r1:r2 ఏ రేషియోలో ఉన్నాయి చెప్పండి? రేడియస్ మీకు 8:6 అంటే 4:3 రేషియోలో ఉన్నాయి. రేడియస్ 4:3 రేషియోలో ఉంటే వాల్యూమ్స్ బట్ క్యూబ్స్ కి రేషియోలో ఉంటాయండి. 4³ ఎంత? 64 అండ్ 3³ ఎంత? 27. సో ఆప్షన్ 1 మన ఆన్సర్ 64:27. Question number 67. The given graph shows the pass percentage of students taught by 6 teachers of a school in the senior secondary board exam. ఈ గ్రాఫ్ లో మీకు 6 టీచర్స్ అండి, తనేజ, జోషి, సక్సేనా, గుప్తా, మిస్టర్ కల్రా అండ్ మిస్టర్ మధు. ఈ 6 టీచర్స్ కి సంబంధించి 17 అండ్ 18 లో ఇప్పుడు తనేజాకి 17 లో 98 మెంబర్స్ స్టూడెంట్స్ పాస్ అయినారు అండ్ 2007 లో 98 మెంబర్స్ పాస్ అయితే 2018 లో 100 మెంబర్స్ పాస్ అయినారు. సేమ్ ఇలాగే మిస్టర్ జోషికి 17 లో 85 మెంబర్స్ పాస్ అవుతే 92 మెంబర్స్ పాస్ అయినారు 2018 లో. మిస్టర్ సక్సేనాకి 17 లో 78 మెంబర్స్ పాస్ అవుతే 18 లో 87 మెంబర్స్ పాస్ అయినారు. ఇలా 6 టీచర్స్ కి సంబంధించిన డేటా అండి. 6 టీచర్స్ కి 2017 లో ఎంత మంది పాస్ అయినారు, 17 లో ఎంత మంది పాస్ అయినారు డేటా. క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద టీచర్ హూ స్టూడెంట్స్ హావ్ షోన్ ద మాక్సిమం ఇంప్రూవ్మెంట్. అంటే ఏ టీచర్ కి 2017 కి 2018 కి ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే వాళ్ళ స్టూడెంట్స్ లో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనేది క్వశ్చన్ అండి. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏముంది మీకు? మిస్టర్ జోషి ఇక్కడ మిస్టర్ జోషికి 17 లో 85 మెంబర్స్ పాస్ అయినారండి. 85 మెంబర్స్ పాస్ అయితే 18 లో 92 మెంబర్స్ పాస్ అయినారు. ఎంతమంది ఎక్కువ పాస్ అయినారు? 7 మెంబర్స్ ఎక్కువ. 7/85 ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ కన్నా 7/85 పార్ట్ ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూసుకోండి. ఆప్షన్ 2 లో మిస్టర్ డాక్టర్ కల్రా ఇక్కడ 85/97 అంటే 17 లో 85 మెంబర్స్ పాస్ అవుతే 18 లో 97 ఇంప్రూవ్మెంట్ అవుతుంది 12 ఉంది. సో 12/85 ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, ఆప్షన్ 3 తీసుకోండి. ఆప్షన్ 3 తనేజా 98 అయితే 100 అండి. 98 అయితే 100 ఎంత ఇంక్రిమెంట్ ఉంది? 2 దేనిపైన? 98 పైన ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆప్షన్ 4 లో మీకు మిస్టర్ సక్సేనా 78 ఉంటే 87 12/89 అంటే 9 ఇంప్రూవ్మెంట్ ఉంది దేనిపైన? 78 పైన 9 ఇంప్రూవ్మెంట్ ఉంది 78 పైన. ఇప్పుడు మీరు
ఈ ఏ ఫ్రాక్షన్ వాల్యూ హైయెస్ట్ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఆ టీచర్కి హైయెస్ట్ ఉన్నట్టండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ రెండు అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో ఇక్కడ 85 ఉంది, ఇక్కడ 85 ఉంది. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఏది హైయెస్ట్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ. సో ఇది లీస్ట్ ఫ్రాక్షన్ ఈ రెండిట్లో. సో మన ఆన్సర్ ఇది అవ్వచ్చు, ఇదైతే అవ్వదు ఖచ్చితంగా, ఎందుకంటే దీనికైనా ఈ ఫ్రాక్షన్ ఎక్కువ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఈ రెండు ఫ్రాక్షన్లు అబ్జర్వ్ చేస్తే మీరు న్యూమరేటర్ అనేది ప్లస్ అయింది, ఇంక్రీజ్ అయింది. డినామినేటర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. న్యూమరేటర్ ఇంక్రీజ్ అయింది, డినామినేటర్ డిక్రీజ్ అయిందంటే ఫ్రాక్షన్ వాల్యూ ఇంక్రీజ్ అయినట్టండి. అంటే ఈ వాల్యూ తక్కువ, ఈ వాల్యూ ఎక్కువ. అంటే ఇప్పుడు మీకు మిగిలింది ఏముంది, 12/85 మిగిలింది అండ్ 12/85 9/78 మిగిలింది మీకు. ఈ రెండిట్లో ఏ ఫ్రాక్షన్ పెద్ద చెప్తే మీకు సరిపోతుందండి. ఈ రెండిట్లో ఫ్రాక్షన్ ఏది బిగ్ ఫ్రాక్షన్ చెప్పాలంటే మీరు క్రాస్ మల్టిప్లై, ఈ డినామినేటర్ని దీంతో మల్టిప్లై చేయండి, ఈ డినామినేటర్ 9తో మల్టిప్లై చేయండి. 85 × 9 అంటే 85 × 9 అంటే ఎంత చెప్పండి. 85 × 9 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 9 5 45 4 72 + 4 765. 12 × 78 అంటే మీరు 12 × 10 చేస్తే 78 × మీరు 10 చేసినప్పుడే మీకు 780 ఆన్సర్ వస్తుందండి. 78 × 10 చేస్తేనే మీకు 78 వస్తుంది, ప్లస్ ఇంకొక 2 ఎక్స్ట్రా కాబట్టి 78 × 2. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ దేనికన్నా ఎక్కువ కదా. సో మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూ హైయెస్ట్ అండి. 12/85 వాల్యూ ఈ అన్ని ఫ్రాక్షన్స్లో హైయెస్ట్ వాల్యూ. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. ఆప్షన్ 2 మిస్టర్ డాక్టర్ కల్వర్. ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. 85 to 97 ఇంప్రూవ్మెంట్. సో ఈ క్వశ్చన్ మీకు 85 to 92 నే అండి. 85 to 92 ఇక్కడ 92 అంటే మీకు 7. ఆప్షన్ 2 డాక్టర్ కల్రా. 85 to 97 కరెక్ట్ అండి. 85 to 97. సో ఈ క్వశ్చన్ మీ ఆన్సర్ 2 డాక్టర్ కల్రా. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు ఈ పార్ట్ని సాల్వ్ చేయాలండి. మొత్తం ఇన్నర్ బ్రాకెట్ని 7 × 3 ఎంత 21. సో 33 - 21 ఎంత ఈ వాల్యూ మొత్తం మీకు. సో 2 1 12. సో 9 × 8 ఎంత మీకు 72. 72 + 12 అంటే ఇప్పుడు ఈ మొత్తం పార్ట్ వాల్యూ మీకు 84. 89 - 84 అంటే ఇక్కడ వరకు మొత్తం ఇప్పుడు మీకు 5. 89 - 84 అంటే 5. ఇప్పుడు మీకు మిగిలింది చెప్పండి. -15 + 90/5 అంతే కదా. 5 18 టైమ్స్. సో 18 - 15 అంటే 3 మన ఆన్సర్ 68 అండి. 68. When x is added to each of 9, 15 and 21 and 31, the numbers so obtained are in the proportion. What is the mean proportion between the numbers 3x - 2 and 5x + 4? ఈ క్వశ్చన్ కూడా ఎవ్రీ అంటే 18, 19లో ఫేవరెట్ క్వశ్చన్ అండి ఎగ్జామినర్కి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రతి షిఫ్ట్లో కనిపిస్తుంది, టైర్ 1లో ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఫస్ట్ మీకు షార్ట్ కట్ మెథడ్ ఏందో చెప్తా చూడండి. దాని తర్వాత ఆ మెథడ్ ఎలా వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు మీకు ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి 9, 15, 21 and 31. ఓకే, ఈ నంబర్స్ని మీరు ఎక్స్ యాడ్ చేస్తే అంటే 9కి ఒక ఎక్స్ ప్లస్ 15కి ఎక్స్ ప్లస్ 21కి కూడా ఎక్స్ అండ్ 31కి ఎక్స్ 9కి ఎక్స్ 15కి ఎక్స్ 21కి ఎక్స్ 31కి ఎక్స్ యాడ్ చేస్తే వచ్చే నంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏ బి సి డి 4 నంబర్స్ కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే ఏకి బికి మధ్యలో ఉన్న రేషియో సికి డికి మధ్యలో ఉన్న రేషియో ఈక్వల్ అండి. ఏకి బికి మధ్యలో ఉన్న రేషియో సికి డికి మధ్యలో ఉన్న రేషియో ఈక్వల్. అంటే ఈ రెండింటి మధ్య రేషియో ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ మీకు షార్ట్ కట్ చెప్తా వినండి. షార్ట్ కట్ చెప్పిన తర్వాత మెథడ్ చూద్దాం. మీరు ఇప్పుడు దీన్ని ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మీకు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 9 + xకి 15 + xకి 6 గ్యాప్ ఉంది కదా. ప్లస్లు మైనస్లు వచ్చేసేయండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 21కి 31కి డిఫరెన్స్ 10 ఉంది. 6కి ఇది ఈ రెండింటి రేషియో తీసుకోండి 2 3 టైమ్స్ 2 5 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ 3ని దీంట్లో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయండి. 3 × 21 + x
ఈక్వల్ టు ఈ 5ని ఈ ఫస్ట్ 2 దాంట్లో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయండి. 9 + x 63 + 3x 45 + 5x. ఓకే, 3x కనుక మీకు అడిగితే 2x అవుతుంది. 63 - 45 అంటే మీకు 18. x వాల్యూ ఎంత వచ్చింది? మీకు x వాల్యూ 2 వచ్చింది. లేదా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 3ని ఇప్పుడు మీరు ఫస్ట్ నెంబర్కి మల్టిప్లై చేస్తారు కదా, 3ని సెకండ్ నెంబర్తో మల్టిప్లై చేయండి, 5ని ఇక్కడ సెకండ్ నెంబర్తో మల్టిప్లై చేయండి, అయినా కూడా మీకు x వాల్యూ 2నే వస్తుంది. ఇప్పుడు మీకు x వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వాల్యూ 2 వచ్చింది. సో ఇప్పుడు 3x - 2కి 5x + 4కి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. 5x + 4 మీరు x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 × 2 6, 6 - 2 ఎంత? 4. ఓకే, నెక్స్ట్ x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మీకు? సారీ, ఇక్కడ x వాల్యూ 9 వస్తుందండి. x వాల్యూ 9 ఇక్కడ మీకు 2 9 కదా, x వాల్యూ 9. సో 9 × 3 ఎంత? 9 × 3 27 - 2 అంటే 27 - 2 అంటే మీకు 25. 9 5 45 + 4 అంటే 49. సో మీకు 2 వాల్యూస్ 25 49 వచ్చినాయి. 25 ఒకటి 49 ఒకటి. మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి రెండింటికి మధ్యలో. మీకు a, b అనేవి 2 నంబర్స్ అయితే a, b కి మీన్ ప్రపోర్షన్ అంటే √ab అండి. సో ఇప్పుడు ఈ 2 నంబర్స్ కి మీన్ ప్రపోర్షన్ మీకు 25 × 49. సో 5 × 7 35. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఆప్షన్ 1. అయితే మీకు డౌట్ రావచ్చు, మనం ఈ స్టెప్ ఎలా రాసుకున్నాం? ఇప్పుడు ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ ఎలా రాసుకున్నామో చూడండి. ఇప్పుడు మీ దగ్గర నంబర్స్ ఏమి ఇచ్చినారు మీకు? 9 15 21 అండ్ 31. ఓకే, ఈ నంబర్స్కి కనుక మీరు x యాడ్ చేస్తే 9 + x 15 + x అండ్ 21 + x 31 + x, ఈ నంబర్స్కి x యాడ్ చేస్తే ఈ వచ్చే 4 నంబర్స్ అనేవి మీకు కంటిన్యూడ్ ప్రపోర్షన్లో, అంటే ఈ రెండింటి రేషియో మీకు ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9 + x / 15 + x ఈక్వల్ టు 21 + x / 31 + x అని రాయొచ్చు. అయితే ఇప్పుడు మీరు దీన్ని క్రాస్ మల్టిప్లై అంటే 9 + x × 31 + x ఈక్వల్ టు 15 + x × 21 + x చేసి క్రాస్ మల్టిప్లై చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మనం ఏం చేయొచ్చు అంటే కాంపౌండ్ డివిడెండ్ అప్లై చేయొచ్చు అండి. కాంపౌండ్ డివిడెండ్లో మీరు న్యూమరేటర్ని సేమ్ ఉంచండి. 9 + x కదా, న్యూమరేటర్ని సేమ్ ఉంచి న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేయండి. 9 + x - 15 - x అంటే x క్యాన్సిల్ అయిపోయి 9 - 15 అంటే మీకు -6. ఇక్కడ కూడా న్యూమరేటర్ని సేమ్ ఉంచి 21 + x / 21 + x - 31 + x మొత్తం మైనస్ చేస్తే x క్యాన్సిల్, 21 - 31 ఎంత? -10. సో మైనస్ క్యాన్సిల్, 2 3 టైమ్స్, 2 5 టైమ్స్. సో ఇప్పుడు 5 × 9 + x వచ్చిందా? 5 × 9 + x ఈక్వల్ టు 3 × 21 + x. మనం ఇక్కడ రాసింది ఈ రెండు సేమ్. సో మనం ఏంటంటే ఈ మొత్తం చేయకుండా డైరెక్ట్గా మీరు ఏం చేయండి అంటే 9 + x 15 + x 21 + x 31 + x రాసిన తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్కి రేషియో చేయండి. ఇంకా డిఫరెన్స్ కనుక మినిమైజ్ అయ్యేటట్టు ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ 2లో ఫస్ట్ వాల్యూతో, ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ 2లో ఫస్ట్ వాల్యూతో మల్టిప్లై చేసి ఈక్వల్ చేయండి. లేదా ఈ వాల్యూని దీంట్లో సెకండ్తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2లో సెకండ్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తే మీకు అక్కడ కూడా x వాల్యూ సేమ్ వస్తుందండి. ఇదండి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, A and B together can complete a piece of work in 15 days. A and B ఎన్ని రోజులు వర్క్ చేస్తారంటే మీకు 15 డేస్ వర్క్ చేస్తారు. 15 డేస్. ఓకే, నెక్స్ట్ B and C, B + C 24 days. B + C 24 days. If A is twice as good as workman as C, then in how many days can B and complete the work? మీకు A ఏమో 15 days లో, A + B 15 days, B + C 24 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇంకొక డేటా ఏంటంటే A అనే పర్సన్ B కి ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ అంటారు. A అనే పర్సన్ C కి ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ అన్నట్టు. అంటే A ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ C అంటే ఒకవేళ C 1 యూనిట్ వర్క్ చేస్తే A 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు అన్నట్టు. A ఎఫిషియన్సీ C కి డబుల్ ఉన్నట్టు అండి. అయితే మీకు B ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో క్వశ్చన్. ఇప్పుడు మీకు
టైం తెలుసు కదా, టైం ఎంత 15 డేస్ 24 డేస్. వర్క్ ఎన్ని యూనిట్స్ అనుకోవచ్చు చెప్పండి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 24కి 15కి ఎల్సిఎం 120 కదా. వర్క్ 120 యూనిట్స్ అనుకోండి. వర్క్ 120 యూనిట్స్ A+B మీకు 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే పర్ డేకి ఎంత చేసినట్టు? 15 × 8 అయినా 120 కావాలంటే మీకు 120/15 అంటే 8. B+C 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. వర్క్ అనేది 120. 120/24 అంటే 5 అయినా. అంటే B+C కలిపి పర్ డేకి 5 యూనిట్స్ చేస్తారు. అండ్ మీకు డేటా ఏముంది? A+B A B C మీకు డేటా ఏమి ఇచ్చినారంటే ఏ ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీకి డబల్ కదా. అంటే సి కనుక 1 యూనిట్ వర్క్ చేస్తే ఏ 2 యూనిట్స్ వర్క్ చేయాలి, అంతే కదా. A+B ఎఫిషియన్సీ ఎంత అంటే మీకు A+B ఎఫిషియన్సీ 8, ఏ ఎఫిషియన్సీ 2, అయితే B ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. 2 + 6 8. C ఎఫిషియన్సీ 1, B+C ఎఫిషియన్సీ 5. సో మీకు B 4 అవ్వాలా? 4 + 1 5. ఈ కేసులో మీకు B ఎఫిషియన్సీ 6 వచ్చింది, ఇక్కడ B ఎఫిషియన్సీ 4 వచ్చింది. ఈ రెండు వేరు వేరు రావద్దు కదా. B ఎఫిషియన్సీ అంటే మనకు కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి మనకి CA ఎఫిషియన్సీ మనం 1 2 అని అనుకున్నాం కదా. సో CA 1 2 కాదు. నెక్స్ట్ C ఎఫిషియన్సీ 2 అనుకుంటే A ఎఫిషియన్సీ ఎంత అవ్వాలంటే 4 అవ్వాలి, డబల్ అంటే. A+B 8, A 4 అంటే B ఎంత అవ్వాలి? 4. 4 + 4 8. B+C 5, C అనేది 2. సో ఇప్పుడు B ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. సో 4 + 4 8, 3 + 2 5. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. B ఎఫిషియన్సీ మళ్ళీ వేరు వేరు వచ్చినాయి కాబట్టి మనకు C, A ఎఫిషియన్సీ 2 4 కాదు. ఇక్కడ 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఇక్కడ ఎంత రావాలండి? మీకు 6 రావాలి. A+B 8, A వాల్యూ 6 అంటే B వాల్యూ ఎంత? 2. B+C 5, దాంట్లో C 3 అంటే B వాల్యూ ఎంత? 2. 6 + 2 8, 2 + 3 5. సో ఇక్కడ ఈక్వల్ వచ్చిందా? ఈక్వల్. అంటే మీకు A ఎఫిషియన్సీ, B ఎఫిషియన్సీ, C ఎఫిషియన్సీ ఎంత అంటే A అనేది 6, B అనేది 2, C అనేది 3. టోటల్ వర్క్ ఎంత మీకు? టోటల్ వర్క్ 120, B ఎఫిషియన్సీ మీకు 2. సో 120/2 అంటే 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The following graph given the annual percentage profit in the company during the period 96 to 2001. ఇక్కడ సేమ్ అండి. 96 నుండి 2001 వరకు ప్రతి ఇయర్ లో వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజెస్ ఇచ్చారు మనకి ఇక్కడ. క్వశ్చన్ ఏంది? ద ప్రాఫిట్ ఎర్న్ బై ద కంపెనీస్ మాక్సిమం ఇన్ ద గివెన్ ఇయర్. ఏ ఇయర్ లో ప్రాఫిట్ మాక్సిమం వచ్చిందని క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు, ఓన్లీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారు. మీకు ప్రాఫిట్ మాక్సిమం ఎప్పుడు వచ్చింది అని తెలవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీకు ప్రాఫిట్ తెలుస్తుందండి. కానీ మనకు ఇన్వెస్ట్మెంట్ డేటా ఇవ్వలేదు కాబట్టి మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏ ఇయర్లో ఎక్కువ వచ్చిందో ఇంకా అదే మనం ఆన్సర్ మార్క్ చేయాలి. మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏ ఇయర్లో ఎక్కువ వచ్చింది? 75 వచ్చింది ఇక్కడ 2000లో. సో మన ఆన్సర్ 4 2000. క్వశ్చన్ నెంబర్ 72. cos θ plus sin θ by cos θ minus sin θ equal to 8. Then the value of cot θ value ఎంత? ఇప్పుడు 8 డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. కాంపౌండ్ డివిడెండ్ అప్లై చేయండి అండి. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ యాడ్ చేయండి. cos θ plus sin θ plus cos θ minus sin θ అంటే న్యూమరేటర్ లో మీకు 2 cos θ వచ్చిందా? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ చేయండి, మీకు 2 cos θ వస్తుంది బై. ఇప్పుడు న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేయండి. cos θ plus sin θ మైనస్ cos θ plus sin θ అవుతుంది. డినామినేటర్ లో మీకు 2 sin θ ఈక్వల్ టు 8 plus 1 ఎంత? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ 7. సో 2 2 క్యాన్సల్. మీకు ఏమొచ్చింది ఇప్పుడు cot θ. cot θ వాల్యూ ఎంత? 9/7. 9/7 ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 73. A sum of rupees 10,500 amounts to rupees 13,650 in 2 years at a certain rate percent per annum simple interest. మీ దగ్గర 10,500 ఉంది, మీరు ఆ అమౌంట్ని 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తే మీకు ఎంత వచ్చింది? 13,650 వచ్చింది 2 ఇయర్స్కి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చినారు. సో మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి? 3150 వచ్చిందా? 3150. 13,650 మైనస్ 10,500 3150. ఇది మీకు 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ కావాలంటే బై 2 మీరు 1575 మీకు 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్.
ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సేమ్ సమ్ విల్ అమౌంట్ టు వాట్ ఇన్ 1 year ఎట్ ద సేమ్ రేట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సేమ్ సమ్ 1 year లో కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్కి ఒకసారి జరిగితే మీకు వచ్చే అమౌంట్ ఎంత? సో ఇప్పుడు మీకు రేట్ పర్సెంట్ కావాలి కాబట్టి ఇక్కడ నుండి మీరు రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు 1575 10,500 ఎంత చెప్తే మీరు రేట్ పర్సెంట్ చెప్పినట్టే కదా. సో మీరు 10,500 10% ఎంత? 1050. దీంట్లో 10% అంటే 1050. 5% అంటే 10% వాల్యూ మీద అయితే 5% అంటే దీంట్లో హాఫ్ కదా. 1050లో హాఫ్ ఎంత మీకు? 525. ఈ రెండింటి సమ్ చేస్తే మీకు ఏమొచ్చింది? 1575. సో ఇది 15% వాల్యూ. 15% వాల్యూ మీకు 1575 వచ్చిందండి. ఇదేనా వచ్చింది? అంటే మీకు ఆర్ వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు? ఆర్ వాల్యూ 15%. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ చూడండి, సేమ్ సమ్ అంటే ప్రిన్సిపల్ ఎంత మీకు? 10,500కి రేట్ పర్సెంట్ పర్ యానం ఎంత? 15%. ఇప్పుడు 1 year లో మీకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మీకు 1 year లో ఈ సమ్ అనేది ఎంతకి అంటే వస్తుంది? 1 year లో 10,000 ప్లస్ 10,500 అనేది ఎంత అవుతుంది? మీరు కాంపౌండింగ్ 6 months ఒకసారి చేసినప్పుడు. ఇది రేట్ పర్సెంట్ అనేది పర్ ఇయర్కి కదా. మీరు 6 months కి చేస్తే ఎంత అండి? 15/2% పర్ 6 months అన్నట్టేనా? పర్ 6 months. ఓకే, 1 yearకి 15% అయితే 6 months కి బై 2. ఇప్పుడు మీరు అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత, ఆర్ ఎంత, టైం పీరియడ్ 6 months. 6 months కి ఒక్కొక్క 6 months కి టైం పీరియడ్ కి మీకు 15/2% ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటండి? x ప్లస్ y ప్లస్ xy బై 100 కదా. x ప్లస్ y ప్లస్ xy బై 100. మీకు x వాల్యూ ఎంత? r వాల్యూ 15/2%. పర్సెంటేజెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 15/2% ప్లస్ 15/2 ఇంటూ 100 ఇంతేనా? ఇంటూ 100. 15/2 ప్లస్ 15/2 అంటే 15% ప్లస్ 15 ఇంటూ 15 అంటే 225/400 400 టైమ్స్ 4 5 is 20 2 4 6 is 24 1/4 56.25. 15% ప్లస్ డినామినేటర్ 100 ఉందంటే 0.5625 కదా. 0.5625%. ఇప్పుడు మీరు మొత్తము ఈ P లో P 10,500కి మీరు 15% ప్లస్ 0.5625% యాడ్ చేయాలండి. దీనికి మొత్తం వాల్యూని యాడ్ చేయాలి. మీకు 15% అంటే ఎంత చెప్పండి? 15% అంటే మీకు 1575 వచ్చిందా? సో ఫస్ట్ మీరు 15% యాడ్ చేయండి. 1575 అంటే 75012012075 వచ్చింది. ఇప్పుడు ఈ పర్సెంట్ మీరు యాడ్ చేసేసినారు. నెక్స్ట్ ఇప్పుడు 0.5625 లో 0.5% యాడ్ చేయండి. ఇక్కడ మీరు 15% యాడ్ చేసినారు. నెక్స్ట్ మళ్ళీ ఒక 0.5% యాడ్ చేయండి. 1% అంటే ఎంత అండి మీకు? 1% అంటే 105. 0.5% అంటే దీంట్లో హాఫ్ కదా. హాఫ్ అంటే 52.5. సో మీరు 0.5% యాడ్ చేసినప్పుడు 0.5721227 ఇంకా మీరు 0.0625% ఇంకా యాడ్ చేయాల్సి ఉందండి. ఇప్పటి వరకు మీరు 15 యాడ్ చేసినారు, ఇంకొక 0.5 యాడ్ చేసినారు. మీరు స్టిల్ ఇంకా 0.0625% యాడ్ చేయాలి మీరు. ఇప్పటికే వచ్చిన ఆన్సర్ ఎంత మీకు? 12127.5. మీకు ఆప్షన్ 3 ఏముంది? 12124 ఉంది. సో ఈ ఆన్సర్ మీద అవ్వదు. ఆప్షన్ 3 మీ ఆన్సర్ కాదు. అండ్ ఆప్షన్ 2 చూడండి, 12314. 127కి 314కి మీకు 200 గ్యాప్ ఉంది అప్రాక్సిమేట్లా. 200 గ్యాప్ అంటే 200 అంటే మీకు 2% ఎక్కువ ఉండాలి. ఇంకా 2% యాడ్ చేయాలి. ఈ వాల్యూ అంటే మీకు ఇంకా 2% యాడ్ చేయాలి. కానీ మీరు యాడ్ చేయాల్సింది ఎంత? 0.0625%. సో మీకు ఈ ఆన్సర్ కూడా మీద అవ్వదండి. 2 కూడా మీ ఆన్సర్ అవ్వదు. అయితే మీ ఆన్సర్ 1 అవ్వాలి లేదా 4 అవ్వాలి. ఇప్పుడు ఈ మనకు వచ్చిన ఆన్సర్కి దీనికి ఎంత గ్యాప్ ఉంది చూడండి. 127.5కి 134 కంటే 6.5 గ్యాప్ ఉంది అంతేనా. 2.5 అది ఒక 4. సో ఈ రెండింటికి ఫస్ట్ దానికి 6.5 గ్యాప్ ఉంది. సెకండ్ దానికి ఈ రెండింటికి 9 + 6 అంటే 15.5 గ్యాప్ ఉంది. మీకు ఆప్షన్ 1కి ఇదే ఆప్షన్ 1కి
మీకు వచ్చిన ఆన్సర్కి 6.5 గ్యాప్ ఉంది. ఇది ఆప్షన్ 2కి గ్యాప్, ఆప్షన్ 2కి ఉన్న గ్యాప్. ఇక్కడ చూడండి దీంట్లో మీకు 0.1% ఎంత చెప్పండి. 1% అంటే 105 కదా, 1% అంటే 105, 0.1% అంటే 10%, 0.1% వాల్యూ 10.5. ఇక్కడ మీకు ఆప్షన్ 2లో మీరు ఎంత యాడ్ చేయాలి, 15.5 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందంటే 15.5 యాడ్ చేయాలంటే మీకు 0.1% కన్నా ఎక్కువ యాడ్ చేయాలి. కానీ మీరు యాడ్ చేయాల్సింది మిగిలింది ఎంత ఉంది, 0.0625% యాడ్ చేయాలి. మీరు ఈ ఆన్సర్ కనుక మీరు ఇది ఇవ్వాలంటే మీరు 1% కన్నా ఎక్కువ యాడ్ చేయాలి. కానీ మీరు యాడ్ చేయాల్సింది 0.0625%. సో మీ ఆన్సర్ ఇది కూడా అవ్వదండి. మీ ఆన్సర్ 1, ఆప్షన్ 1. ఈ క్వశ్చన్లో మీరు క్యాలిక్యులేషన్ తప్పితే ఏం లేదండి, మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయడం రావాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. x minus 2y equal to 3. x minus 2y equal to 3 and xy equal to 5. x square minus 4y square వాల్యూ ఎంత మీకు? ఇప్పుడు a square minus b square కదండి, ఇది a minus b into a plus b x plus 2y. మీకు ఆల్రెడీ x minus 2y వాల్యూ 3 అని తెలుసు. సో ఇప్పుడు 3 into x plus 2y, x plus 2y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీ ఆన్సర్ చెప్పినట్టు. కానీ మీ ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి కదా ఖచ్చితంగా. మీకు ఆప్షన్స్ లో 3 మల్టిపుల్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 1 మన ఆన్సర్. ఇక మీరు x plus 2y ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. 75th క్వశ్చన్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ షెల్ రూపీస్ 3500 ఇన్వెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 4500. 10% 4500 ఎన్ని రోజులు అవుతుందని క్వశ్చన్ అండి. మీ దగ్గర 3500 ప్రిన్సిపల్ ఉంది, పర్ ఇయర్ కి 10% సింపుల్ ఇంట్రెస్ట్. సో మీకు ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుందండి, 350 వస్తుంది. 3500 పైన 10% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు 350 ఇంట్రెస్ట్ రావాలి. మీకు 4500 రావాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి, మీకు ఒక 1000 రావాలి. మీకు 1 ఇయర్ కి 350 వస్తుంది. మీకు 1000 రావాలంటే 1000/350 కదా. ఎన్ని ఇయర్స్ కి వస్తుందంటే 1000/350. 50 7 టైమ్స్, ఇది 50 20 టైమ్స్. సో 7 2s are 14, 2 6/7 ఇయర్స్ అండి. ఆప్షన్ 3 మన ఆన్సర్. ఇదండి క్వాంటిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇది మొత్తం 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది.